నమస్తే, నేను బోసుకుమరి. అంబటి రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారానికి దారితీస్తున్నాయి. అటు వైసీపీ టీడీపీకి సంబంధించిన శ్రేణులు కొట్టుకు చేస్తారేమనేటువంటి భయం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు మనం నోటితో చెప్పే కాదు, ఎల్ల కొడుకులు ఎవడొస్తాడు చూడండి, ఏ ఎల్ల కొడుకు వస్తాడు అనేటువంటి విధంగా ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు గారిని కూడా అదే విధంగా ఘాటుగా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. ఇటు టీడీపీకి సంబంధించిన శ్రేణులు అంబటి ఆఫీస్ మీద, అదేవిధంగా ఇంటి మీద విపరీతంగా దాడి చేస్తున్నారు. వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాల మీద దాడి చేసినటువంటి పరిస్థితి కాబట్టి గుంటూరంతా చాలా అంటే చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి. 144 సెక్షన్స్ ఏమైనా విధిస్తారని చూడాలి. చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇది ఎందుకు జరిగింది అనేటువంటి విషయాన్ని చూస్తే, అంబటి రాంబాబు గారు ఒక ఫ్లెక్సీల వివాదం, అంటే ఒక రకంగా చెప్పాలంటే మహాపాపం నిజమైంది అనేటువంటి విధంగా ఈ లడ్డు కల్తీకి సంబంధించినటువంటి ఇష్యూ ఫ్లెక్సీలు కొన్ని చోట్ల ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలకు సంబంధించి ఆయన తీసేయాలి అంటూ చేసినటువంటి దాంట్లో పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఈ వ్యాఖ్యలు ఆయన చేసినటువంటి పరిస్థితులు అయితే మాత్రం క్లియర్ గా తెలుస్తున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు మారరా అంటే ఈ ఇంట్లో ఆడవాళ్ళకి సంబంధించినటువంటి పరిస్థితులు ఏంటి? మామూలు అధికారంలో ఉన్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారి భార్యను అవమానించారు. ఇప్పుడేమో అధికారం లేకపోయినా చంద్రబాబు నాయుడు గారి తల్లిని అవమానించారు. ఇది ఎంతవరకు అంటే అధికారం లేదు కాబట్టి పంటి బిగున ఆ బూతులని దాచుకొని ఉన్నారా? అధికారం వస్తే ఇంకా విచ్చలవిడిగా వాడతారా? అధికారంలో లేనప్పుడే ఇంత భయంకరంగా వాడుతూ ఉంటే మరి అధికారం వస్తే మరి ఏ రకంగా వాడతారు అనేటువంటి భయాందోళన ఉంది అనేటువంటి విధంగా సోషల్ మీడియాలో చాలా మంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేనేమనుకుంటున్నా అంటే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇంకా ఖచ్చితంగా లడ్డు కల్తీ ఏదైతే ఉందో ఇది మొదట దీన్ని డైవర్ట్ చేద్దాం అనుకున్నారు వీళ్ళు, ఎవరు వైసీపీకి సంబంధించి. మామూలుగా అయితే ఇది బయటకు వచ్చిన తర్వాత, ఫైనల్ ఛార్జ్ షీట్ పడిన తర్వాత దాంట్లో జంతు కొవ్వులు లేవు అనేటువంటి విధంగా మామూలు ప్రచారం చేసుకున్నారు. అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వైసీపీ పార్టీని అనవసరంగా టార్గెట్ చేశారు. సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. మామూలుగా వైసీపీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా దాన్ని నెగిటివ్ ప్రచారం ఏమో నెగిటివ్ గా అటు కూటమిని దెబ్బ కొట్టడానికి ప్లాన్ చేశారు. కానీ వాస్తవ పరిస్థితుల్లోకి వెళ్తే, కొంత హడావిడి చేసినా కూడా వాస్తవ పరిస్థితుల్లోకి వెళ్తే ఖచ్చితంగా 5 సంవత్సరాల పాటు వైసీపీ హయాంలో వాడింది కల్తీ నెయ్యే. అది నెయ్యి కాదు, కెమికల్స్ తో తయారు చేసినటువంటి నెయ్యి. అంటే అసలు నెయ్యి కాదు, అది ఆవు పాల నుంచి వచ్చిన నెయ్యి కాదు, కెమికల్స్ నెయ్యి అనేటువంటి విధంగా తేల్చేస్తారు. దానికి తోడు మామూలుగా ఈ కెమికల్ ఈస్టర్స్ ఉన్నాయి. ఈ కెమికల్ ఈస్టర్స్ అనేవి ఖచ్చితంగా దాంట్లో కొవ్వు పదార్థాలు కంపల్సరీగా ఉంటాయి. ఇది ఇన్ డెప్త్ గా, ఇంకా డెప్త్ గా దీన్ని సెర్చ్ చేయాలి. మామూలు ఛార్జ్ షీట్ లో ఉంది, పంది కొవ్వులకు సంబంధించినటువంటి టెస్ట్ చేసాము, అది లేదని చెప్పి తేలుతుంది. 10% కంటే తక్కువ ఉంటే తేలదు, ఎక్కువ ఉంటే తెలిసిద్ది అనేటువంటి విధంగా. అంటే ఇంకా డెప్త్ గా వాటిని పరీక్షించాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అది ఒక్కటి చెప్పారు తప్ప మిగతా కూడా చెప్పినట్టు మిగతా కాదు అని ఛార్జ్ షీట్ లో కూడా ఎక్కడా లేదు. కంపల్సరీగా అవకాశం ఉందని చెప్పేసి ఇప్పుడు కూడా చెప్తున్నారు. అది జంతువులకు సంబంధించి. అసలు కల్తీకి సంబంధించి అయితే కల్తీయే, ఖచ్చితంగా కల్తీ జరిగింది. ఇది అసలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దేవస్థానం. అక్కడికి మీరు ఇమాజిన్ చేసుకోండి, మనకు చచ్చిపోయినటువంటి పెద్ద వాళ్ళు, ఇందిరాగాంధీ గారు, అట్లాంటి పెద్ద నెహ్రూ, వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళే కదా. ప్లస్ పెద్ద పారిశ్రామికవేత్తలు, పెద్ద క్రికెటర్లు, అసలు అక్కడికి ఇండియా మొత్తం మీద అక్కడికి రానటువంటి వాళ్ళు చెప్పండి నాకు. ఇండియా మొత్తంలో అక్కడికి రానటువంటి వాళ్ళు చెప్పండి. పెద్ద విఐపీలు వస్తారు. ఏది అక్కడికి పెద్ద హీరోయిన్లు, హీరోలు, ఏది బాలీవుడ్ నుంచి వస్తారు. అంటే మన దేశం మొత్తం కూడా చాలా ఫేమస్ ఆ టెంపుల్. అలాంటి టెంపుల్లో కల్తీ జరిగింది 5 సంవత్సరాల పాటు అని అంటే అసలు ఇది మామూలు విషయం కాదు కదా. ఇది కల్తీ జరిగిందని ఛార్జ్ షీట్ లో నిర్ధారించింది. ఇదే విషయాన్ని వాళ్ళు బొంకుతుంటే ఇది కరెక్ట్ కాదు, ఇది నిజం అని చెప్పేసి ఇటు కూటమికి సంబంధించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఇది డైవర్ట్ చేయడం కోసం అంబటి రాంబాబు గారు ఎక్కడా కూడా ఎప్పుడు కూడా లూజ్ టంగ్ వాడలేదు, ఎక్కడ వాడలేదు ఆయన. కానీ ఇప్పుడు లూజ్ టంగ్ వాడాడు అని అంటే కంపల్సరీగా దీన్ని డైవర్ట్ చేయాలి. అటు వైసీపీ టీడీపీకి సంబంధించిన శ్రేణుల మధ్య ఒక గొడవ క్రియేట్ చేసి ఏదో ఒకటి ఈ ఇష్యూని డైవర్ట్ చేసేస్తే మనకి, ఎందుకంటే లడ్డు కల్తీ అనేటువంటి విషయం బాగా ప్రజల్లోకి వెళ్తే 2029 అనేది అసలు మనకి 29 కాదు, అసలు వైసీపీ పార్టీ కష్టం అనేటువంటి విషయం అర్థం చేసుకున్నటువంటి వైసీపీ శ్రేణులు ఖచ్చితంగా ప్లాన్ చేసి టాపిక్ డైవర్ట్ చేయడం కోసం అంబటి రాంబాబు గారు ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇలా లూజ్ టంగ్ వాడి చంద్రబాబు నాయుడు గారిని రెచ్చగొట్టేలాగా తిట్టాడు, టీడీపీ శ్రేణులు రెచ్చగొట్టాడు అనేది క్లియర్ గా అర్థమవుతున్న విషయం. ఇక ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, వీళ్ళ రాజకీయాలు ఇంకా 3 సంవత్సరాలు ఇప్పుడే ఇట్లా ఉంటే ఇంక 3 సంవత్సరాలు ఇలాగే ఉంటుందా? ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇంతేనా? ఇక అభివృద్ధి మనం చూడలేమా? దేనికైనా అడ్డంకి పెడుతూ ఉంటారా? అసలు ఇంత దౌర్భాగ్యం అంటే ఇంకా ప్రజలు విజ్ఞతతో ఆలోచించుకోవాల్సినటువంటి సమయం. ఎందుకంటే ఏదో ఒక వివాదం రెచ్చగొడుతూ ఉంటారు. నిన్నటి దాకా ఒక వివాదం, మొన్న ఒక వివాదం, ఈ రోజు మళ్ళీ అంబటి రాంబాబు గారి సంబంధించి ఇలా ఖచ్చితంగా
రాజకీయం చేస్తున్నారు. అంబటి రాంబాబు గారు ఎప్పుడు లూజ్ టంగ్ వాడలేదు. మీరు ఎప్పుడైనా విన్నారా? వాడలేదు. కానీ వాడాడు అంటే తిరుపతి లడ్డూకి సంబంధించిన ఇష్యూని డైవర్ట్ చేయడానికే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు, డిసైడ్ అయిపోతున్నారు. చాలా మంది చెప్తున్నారు ఖచ్చితంగా అదే అని. మరి చెప్తున్నారు, నా అభిప్రాయం కూడా ఖచ్చితంగా అదే నాకు అలాగే అనిపిస్తుంది. మరి ఇంక 3 సంవత్సరాలు కూడా ఎలా ఉండబోతుందా? అటు అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రజలకు వెళ్ళనీయకుండా ప్లస్ ఒక నెగిటివ్ తీసుకెళ్లేటువంటి విధంగా టాపిక్ డైవర్ట్ కోసం ఏంటిది, ఎంతవరకు, ఎలాంటి రాజకీయాలు, ఎంతవరకు రాజకీయం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ప్లస్ ఇటు ప్రజలు కూడా ఖచ్చితంగా గమనించాలి, మనకేం కావాలి, అభివృద్ధి కావాలి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి మంచి భవిష్యత్తు రావాలి. ఇది మాత్రం ప్రజలు ఆలోచించండి. వైసీపీ పార్టీకి సంబంధించిన ఇక మారరు అనేటువంటి విషయం క్లియర్ గా అర్థమైపోతుంది. మేము అధికారంలోకి వస్తే తలలు నరికేస్తాం, రప్ప తలలు పేకలు కోసేస్తాం, పచ్చి బూతులు తిడతాం. ఇంక ఇప్పుడు అంబటి రాంబాబు గారి పరిస్థితి అట్లాగా ఇది చాలా భయానకమైనటువంటి పరిస్థితులు. బట్ ఏమవుతుందో చూడాలి. సోషల్ మీడియాలో చాలా అంటే చాలా భయంకరంగా వార్ జరుగుతుంది. అదేవిధంగా అసలు బయటకు రోడ్ల మీదే వార్ జరుగుతుంది. మరి ఏమైందో చూడాలి. మరి మీరేమంటారు?